ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు. గత 7 నెలలుగా మనం ఇలాగూ సంఘపరంగా ఇలా అంటే యూట్యూబ్ ఛానల్లో జూమ్లో మనము దేవుని వాక్యం విన్నాము. ఇలాగ కలుసుకోలేకపోయాము. అయినను దేవుడు మన యందు కృప చూపి మరలా తిరిగి మనము కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా సామెతలు 8వ సొలొమోను రచించిన సామెతలు 8వ అధ్యాయము. మొదటి 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలులోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానం లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనిడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదని యోచించి చూడుడి అని ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో మనకు 3 ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. అది జ్ఞానం ఇక్కడ ఏమని చెప్తుందంటే 6వ వచనంలో వినుడి అని చెప్తూ ఉంది. తర్వాత 17వ వచనంలో ప్రేమించడం గురించి చెప్తూ ఉంది. తర్వాత అంటే మిగతా వచనాలున్నా ముఖ్యమైనవి 34వ వచనంలో చూస్తే కాచుకొని ఉండడం అనే సంగతులు ఇక్కడ మనము గమనిస్తాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాలం వేళ మీ దయ చొప్పున మేమందరము కూడుకున్నట్లుగా మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. స్తోత్రాలు తండ్రి. తిరిగి దేవా, మీ వాక్య సన్నిధిలో మేముంటుండగా మీరు మాకు బోధించండి. మీ యొక్క జ్ఞానం గల వాక్కులు దేవా మాకు తెలియపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. జ్ఞానం లేకపోతే మా జీవితాలు దేవా తండ్రి ఎలాగూ పాడవుతాయో దేవా మేము గ్రహించినట్లుగా మీ కృపగల సహాయం దయచేయండి. మీ యొక్క వాక్యము మా జీవితంలో, మా హృదయములో మంచి నేలన పడిన విత్తనం వలె అది ఫలించినట్లుగా మీ కృపగల సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. జ్ఞానం ఎట్టిదో మేము తెలుసుకున్నట్లుగా, వివేచన ఎట్టిదో మేము తెలుసుకున్నట్లుగా మా హృదయాలను మీరు తెరవు చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీరే కృప చూపించుమని దేవా మాతో ఉండి మమ్మల్ని బలపరచుమని ప్రభువైన క్రీస్తు యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకి చెప్పబడిన మనం చదివిన ఈ లేఖన భాగాల్లో జ్ఞానాన్ని ఒక స్త్రీతో పోల్చినట్లుగా మనం చూస్తాం. 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది అని, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అని, అది త్రోవ ప్రక్కను రాజవీధుల మొగల్లోను నడి మార్గంలోనూ అది నిలుచుచున్నది అని ఒక స్త్రీతో ఇక్కడ జ్ఞానాన్ని పోల్చి రాజైన సొలొమోను ఈ యొక్క సామెతలను రచించినట్లుగా మనం చూస్తాం. ఈ సామెతల్లో కూడా ఎక్కువ భాగము సొలొమోను రాజు రచించాడు. ఆయన ఎన్ని సామెతలు రచించాడు అంటే మనకు 1వ రాజుల గ్రంథంలో ఆ మాట ఉంది. 1వ రాజులు 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 29వ వచనములో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానుల కంటెను ఐగుప్తుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను అని ఉంది.
తర్వాత 32వ వచనంలో చూస్తే అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోన్లో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటి గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటన్నిటిని గూర్చి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానం గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను యొద్దకు వచ్చిరి. మనం గత కొన్ని వారాల క్రితం కెజియా ఆంటీ చెప్పిన మాటలు కూడా మనము వాక్య ధ్యానాన్ని మనం చూసాము. సేబా దేశపు రాణి ఎలాగూ సొలొమోను దగ్గరికి వచ్చింది, ఆమెని ఎన్ని వేల సామెతలు రాశాడు అని ఇక్కడ మనము చూస్తున్నాం. ఎన్ని వేల సామెతలు? 3000 సామెతలు ఉన్నాయి. ఆ సామెతల్లో రచించిన సామెతలే మనం ఇప్పుడు చూస్తూ ఉన్న ఈ సామెతల గ్రంథంలోని సామెతలని మనం చూస్తాం. సొలొమోను యొక్క జ్ఞానం ఎట్లాగుండిందంటే ఆ భూపతులందరిలో కూడా, జనులందరిలో కూడా సొలొమోను వంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు కూడా లేడు. అలాంటి జ్ఞానం చేత సొలొమోను నిండుకున్నవాడై అలాగూ ఉన్నాడు. ఎందుకు అంటే సొలొమోను యొక్క కోరిక కూడా దేవుని దగ్గర అలాగే ఉంది, ప్రార్థన విన్నపం కూడా అలాగే ఉంది కదా. మొదట రాజ్యానికి వచ్చినప్పుడు సొలొమోను అడిగాడు కదా, ఈ జనులను పరిపాలించుటకు నాకు కావాల్సిన జ్ఞానం నీవు అని దేవుని దగ్గర వేడుకున్నట్లుగా మనం చూస్తాం. జ్ఞానాన్ని కోరుకున్నాడు. నాకు మంచి చెడులు వివేచించే జ్ఞానం లేదు ప్రభువా, అలాంటి జ్ఞానం ఇవ్వు అని సొలొమోను కోరుకున్నప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎంత జ్ఞానాన్ని అంటే అంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకు దేవుడు అనుగ్రహించాడు. మనము అనుకున్నట్లయితే ఎప్పుడైనా మన జ్ఞానాన్ని కోరుకున్నామా? ఎప్పుడైనా వివేచనను మనము కోరుకున్నామా? మన ప్రార్థనా జీవితంలో, మన ప్రార్థనా అంశంలో ఇది ఒక అంశముగా ఎప్పుడైనా మనకు ఉందా అనేది మనము ప్రశ్నించుకోవాలి. దేవా, నా కుటుంబ జీవితంలో నా జ్ఞానం ఈ ప్రభువా, నాకు వ్యక్తిగత జీవితంలో నాకు జ్ఞానం దయచేయి, లేకపోతే నేను పనిచేసే చోటు నాకు జ్ఞానం దయచేయి దేవా, సంఘంలో ఎలాగూ నేను ప్రవర్తించాలో నా జ్ఞానం దయచేయి దేవా, సేవకుల పట్ల, తోటి పరిశుద్ధుల పట్ల, విశ్వాసుల ఎడల, పెద్దల ఎడల నేను ఎలాగ ఉండాలో నాకు జ్ఞానము దయచేయి ప్రభువా అని ఎప్పుడైనా మనం కోరుకున్నట్ల కోరిక అనేది మనలో ఉందా అని మనము ప్రశ్నించుకోవాలి. అలాంటి సొలొమోనుకున్న జ్ఞానము ఎలాంటిది అంటే అతడు దేవుణ్ణి కోరాడు అలాంటి జ్ఞానం కావాలి అని. కనుక సొలొమోను దేవుడు ఎంతో గొప్ప జ్ఞానంతో నింపినట్లుగా మనము చూస్తాం. సామెతల గ్రంథం సొలొమోను రచించినప్పుడు దీంట్లో అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మనం మామూలుగా జనరల్గా ఏమనుకుంటామంటే జ్ఞానం అంటే జ్ఞానం వలన సంపద కలుగుతుంది అనుకుంటాం కదా. చదువులో జ్ఞానము, ఉద్యోగంలో జ్ఞానము, వీటి వల్ల మనకి ఏదో కలుగుతుంది, లాభం కలుగుతుంది అని అలాంటి జ్ఞానాన్ని మనం వెతుకుతాం. కానీ ఇక్కడ సొలొమోను సామెతలన్నిట్లో వివరించిన జ్ఞానం ఎలాంటిది అంటే మన అనుదిన జీవితంలో మనం ఎలాగూ ప్రవర్తించాలి, అనుదిన జీవితంలో ఏం మాట్లాడాలి అనే విషయాలు ఇక్కడ సామెతలు అనే గ్రంథంలో తెలియబడతాయి. అంటే రెండిటికి మధ్య తారతమ్యాలు అనేవి, భేదాలు అనేవి మనకు స్పష్టంగా ఒకదాని కింద ఒకటి వెంటనే ఉంటాయి. జ్ఞానురాలంటే ఎవరు, మూఢురాలంటే ఎవరు, బుద్ధివంతులంటే ఎవరు, బుద్ధిహీనులంటే ఎవరు, నీతి గల వారు ఎవరు, అనీతిమంతులు ఎవరు, మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు, సజ్జనులు ఎవరు, యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరు, నీతి న్యాయాలు జరిగించేవారు ఎవరు, ఇలాగూ అన్ని కూడా మంచి ఏది, చెడు ఏది, జారశ్రీ గురించి రాయబడిన గ్రంథము సామెతలు, పరశ్రీ గురించి రాయబడింది, చెడ్డ స్త్రీ గురించి రాయబడింది, జ్ఞానం గల స్త్రీ గురించి రాయబడింది. ఎన్నో మార్గాలు, భక్తిహీనమైన మార్గం అంటే ఏమిటి, భక్తి గల మార్గం అంటే ఏమిటి, ఇన్ని విషయాల గురించి వివరించేది సామెతల గ్రంథం. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి మనము అని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ సంగతులు రాయించాడు. ఇంకా ఈ సంగతులు రాయించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సామెతలు మొదటి అధ్యాయంలోనే మనకు ఏమని అక్కడ చెప్పబడిందంటే 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనం అనుకుంటాం ఇవి మాకెందుకు, పిల్లలు నేర్చుకోవాలి, యవనస్తులైన వారు నేర్చుకోవాలి, ఇవి మాకు అవసరం లేదు అని మనం అనుకుంటాం.
అలాగూ కాదు ఇక్కడ చెప్పబడింది. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఇవన్నీ కూడా యవనులైన వారికి లేకపోతే పిల్లలైన వారికి ఇంట్లోని బిడ్డలకు ఎవరు బోధించాలి అని అంటే కింద ఏమని ఉంది అంటే 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసి వేయకము అని ఉంది. ఎవరు బోధించాలి ఈ సంగతులు? ఎవరు బోధించాలి? యవనులకు ఎవరు చెప్పాలి అంటే తండ్రి ఏం చేయాలి? ఉపదేశించాలి. తల్లి ఏం చేయాలి? వాటిని బోధించాలి అని చూస్తాం. తండ్రి అయితే ఉపదేశం చెయ్యాలి ఈ విషయాలు, తల్లి బోధించాలి అని. ఏవి బోధించాలి? లోకం ఎప్పుడు మనకి ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి అంటే బిడ్డలు పెరిగి పెద్దవారై వారు యవనులుగా ఉన్నప్పుడు వారు దేవుని మార్గంలో నడవకోకుండా లోకానుసారంగా లోక పద్ధతుల్లో, లోక అలవాట్లలో, లోకపు మాటల్లో, లోకపు నడవడిలో నడిచినప్పుడు మనం ఎంతో బాధపడతాం. అయ్యో ఇలాగూ నేను చర్చికి తీసుకొని వెళ్ళాను, మందిరంలో పెంచాను, కానీ ఎందుకు ఇలాగూ అయ్యారని బాధపడతాం. కానీ అక్కడ ఏం లోపించింది అని చూసినట్లయితే ఉపదేశము లేదు, బోధ అనేది లేదు. కనుక వారు ఎలాగూ ఉంటారంటే లోకం మార్గం అంటే ఏమిటి, దేవుని మార్గం అంటే ఏమిటి అని తెలుసుకొనలేని స్థితిలో వారు ఉండిపోతారన్నమాట. భక్తిహీనుల మార్గం ఏంటి, భక్తి గల వారు ఎలాంటి మార్గంలో నడుస్తారు, నా మార్గంలో విడిచినప్పుడు నేను ఎలాగూ నడవాలి అనే సంగతులు వారికి చిన్నప్పటి నుంచి బోధించబడలేదు. వారికి ఆ ఉపదేశము వారి హృదయంలో స్థిరపరచబడలేదు. కనుక వారు తొందరగా ఎలాగైపోతారంటే లోక మార్గాన్ని వాళ్ళు అనుసరించేవారుగా ఉంటారు. కనుక అలాగూ ఉండకూడదు, వీటిని ఉపదేశించాలి, వీటిని బోధించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. మనం ఈ సామెతల గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇవన్నీ వాగ్దానాలు కాదు, కానీ ఇవి ఎలాగూ చెప్పబడ్డాయంటే సొలొమోను తన జీవితంలో తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాటిని ఏం చేస్తున్నాడు, అవి చెప్తూ ఉన్నాడు, వాటిని రాస్తూ ఉన్నాడు. ఇవి వాగ్దానాలు కాదు, కానీ ధర్మశాస్త్ర నిబంధనలు కాదు, కానీ తన అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి రాస్తూ ఉన్నారు. మనలో ఎక్కడ లోపం ఉంటుంది అంటే మనం వినడంలో లోపం ఉండదు, చర్చికి వస్తాము, వింటాము, కానీ ఎక్కడ లోపం ఉంటే ప్రవర్తించే ప్రవర్తనలో లోపం. అలాగూ ప్రవర్తించలేకపోతాం. కానీ ఈ సామెతల గ్రంథంలో మనం ఎలాగూ ప్రవర్తించాలి అనేది చెప్పబడింది అన్నమాట. ధనికుడు అంటే ఎవరు అంటే సంపదలు ఉండేవారే నా ధనవంతులు, బీదవాడంటే ఎవరు, ఎలాంటి స్థితిలో ఉండాలి, ఈ సంగతులన్నీ కూడా ఈ సామెతల గ్రంథంలో చెప్పబడింది. ఈ సామెతల విషయం మీద పిల్లలకు బోధించినప్పుడు లేకపోతే మనం ఈ సామెతల గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక ఆరోగ్యకరమైన అవగాహన అనేది మనకు కలుగుతుంది. ఓహో నేను ఇలాగూ ప్రవర్తించాలి. మనం ముఖ్యంగా ఎక్కువ మన శ్రీలంగా చదువుకుంటున్న మాట ఏంటంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతితో తన ఇంటిని పెరికి వేసుకొను అనే మాట మనం ఎక్కువగా చూస్తాం. అంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఎలాగుంటది, జ్ఞానం లేకుండా ఉండే స్త్రీ ఎలాగూ చేస్తుంది అనే విషయాలు కూడా మనము చూస్తాం. కానీ ఈ సామెతల గ్రంథంలో మనము ఈ సామెతలను ధ్యానించడానికి 3 భాగాలుగా మనం చేసుకున్నట్లయితే 1 నుంచి 9 అధ్యాయాలు మనకి ఏం ఒక భాగము, తర్వాత 9 నుంచి 10 నుంచి 29వ అధ్యాయం వరకు ఒక భాగం ఉంటుంది, 30, 31 ఒక భాగంగా ఉంటుందని మనం చూస్తాం. మనము మొదటిగా 1 నుంచి 9వ అధ్యాయాలు మనం గమనించినప్పుడు అక్కడ మనకు ఏమని చెప్పబడుతుంది అంటే ఈ 1 నుంచి 9వ అధ్యాయములో తండ్రి కుమారునికి చేసిన ప్రతి 10 ప్రసంగాలు మనకు అక్కడ దొరుకుతాయి. 1 నుంచి 9వ అధ్యాయంలో మనం గమనిస్తే కుమారునికి తండ్రి చేసిన ప్రసంగం అంటే ఉపదేశం, ఎలాంటి ఉపదేశం చేస్తాడు అని. తర్వాత మనము 4 ప్రసంగాలు జ్ఞానం కలిగిన స్త్రీ, అంటే జ్ఞానం ఒక స్త్రీతో పోల్చబడింది. ఆ జ్ఞానం కలిగిన స్త్రీ తన బోధను 4 సందర్భాల్లో అక్కడ వివరించినట్లుగా మనం చూస్తాం. అలాంటి సంగతులు ఇక్కడ మనకు తెలియపబడతాయి అన్నమాట. మనము ఆ మాట మనం చూసినట్లయితే జ్ఞానం స్త్రీ చెప్పిన మాటలు 1వ అధ్యాయం 20 నుంచి 33వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఆమె చెప్తూ ఉంది, సంగతులన్నీ కూడా చెప్తూ ఉంది. 20వ వచనంలో 1వ అధ్యాయం 20వ వచనంలో
జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది అని అక్కడ చూస్తాం. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేస్తూ ఉందంట. అంటే స్త్రీతో పోల్చబడింది ఇక్కడ జ్ఞానం. ఇది ఆమె గొప్పగా కేకలు వేస్తూ ఉంది. ఏమని కేకలు వేస్తుంది అంటే 22వ వచనములో, ఎట్లనగా జ్ఞానం లేని వాళ్ళారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందిస్తురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, నా గద్దింపు విని తిరుగుడి అని ఇక్కడ చెప్తూ ఉంది. జ్ఞానము ఘోషిస్తూ ఉంది అన్నమాట. జ్ఞానము పలుకుతూ ఉంది. ఎక్కడ పలుకుతూ ఉంది? సంత వీధుల్లోనూ కదా. ఆ సంత వీధుల్లో గొప్ప సందడి గల స్థలాల్లో ప్రకటన చేస్తూ ఉంది. మనం లోకంలో అనుకుంటాం ఎంతో మంది గొప్ప లోకానుసారంగా గొప్ప వాళ్ళకు గొప్ప జ్ఞానం ఉంటుంది, గొప్పగా చదువుకున్న వాళ్ళకు జ్ఞానం ఉంటుంది, లోకంలో ఘనత వహించిన వారికి లేకపోతే పేరు ప్రఖ్యాతిలో ధనమో సంపదో ఉన్న వారికి జ్ఞానం ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ మనం బయట పరిస్థితులు గమనించినట్లయితే, లోకం యొక్క పరిస్థితులు గమనించినట్లయితే ఎట్లాగుంది అంటే భయంకరమైన పరిస్థితుల్లో లోకం ఉంది. ఆ జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు. అందుకే కదా పశుప్రాయులు అని దేవుని వాక్యము బోధిస్తుంది. పశుప్రాయంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి లోకంలో మన క్రైస్తవ సంఘానికి అంటే విశ్వాసంలో ఉన్న వారి కుటుంబాలకు చెందిన మనము ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలాగూ వారితో ఉండాలి అనే విషయాలు మనకు తెలియకపోతే, జ్ఞానం తెలియకపోతే మనం ఎలాగూ అయిపోతామంటే మనము అపహాస్యం పాలవుతాము, మనము దేవుని నామానికి దూషణ తెచ్చే వారంగా ఉంటాము అనే విషయాలు మనకు చెప్పబడింది. అలాగే ఇంకొక సందర్భంలో చూసినట్లయితే 3వ అధ్యాయములో మనము రెండోసారి జ్ఞానము చెప్తూ ఉన్నట్లుగా చూస్తాం. 13వ వచనం నుంచి మనము 20వ వచనం వరకు ఆ సంగతులు మనం చూస్తే అక్కడ జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు అని మనం చూస్తాం. ఎవరు ధన్యుడంట? జ్ఞానము సంపాదించిన వాడు. ఎలాగూ జీవించాలో, ఎలాగూ బ్రతకాలో. ఏది జ్ఞానము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం అని ఉంది. ఆ జ్ఞానంను ఏ విధంగా సంపాదించాలి అని తెలుసుకున్నవాడు ధన్యుడు అని ఉంది. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఏ దానికంటే? వెండి సంపాదించుట కంటే, అపరంజి సంపాదించుట కంటే, పగడముల కంటే మన ఇష్ట వస్తువులు ఏవి కూడా దానితో సాటి కావనుంది. అంత గొప్పది జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం అని ఇక్కడ జ్ఞానం మరొకసారి బోధిస్తున్నట్లుగా చూస్తాం. మనం ఎన్నోసార్లు బాధపడతాం కదా, మనకు మిగతా వారితో పోలిస్తే నాకు వెండి లేదనో బంగారు లేదనో. కానీ ఎంతమంది అలా అవన్నీ కలిగి ఉండి ఇంటిలో సమాధానం లేకుండా, కనీసం నోటి నిండా నవ్వు, హృదయపూర్వకంగా నవ్వు లేకుండా ఉన్నారు. ఇంటిలో అన్నీ ఉండవచ్చు కదా, మన ఇంటిలో బంగారు ఉండవచ్చు, వెండి ఉండవచ్చు, వస్తువాహనాలు, ఇష్ట వస్తువులు, అక్కడ ఉన్న మాట ఇష్ట వస్తువులు అనేకం మనకు కలిగి ఉండవచ్చు. కానీ మనకు ఆనందం లేకపోతే మనం ఎలాగుంటాము? అవేవి కూడా మనకు ఆనందాన్ని ఇవ్వలేవు. అందుకే కదా ప్రసంగిలో కూడా ఉంది, దేవుడు మనకి ఏమనుగ్రహించేవాడంటే హృదయ ఆనందం. హృదయంలో నుంచి వచ్చే ఆనందం అనేది ఎంతో గొప్పది కదా. మనము మనస్ఫూర్తిగా నవ్వడం, ఎన్నోసార్లు నేను దీన్ని ఆలోచిస్తానన్నమాట. మనం మనస్ఫూర్తిగా నవ్వాలి అంటే, హృదయపూర్వకంగా మనలో ఆనందం పుట్టాలంటే ఇవన్నీ ఏవి కూడా దానికి అక్కర కావు. దేవుడు మనకు హృదయ ఆనందం, మనకు దేవుడు తన జ్ఞానంతో నింపినప్పుడు. ఏది జ్ఞానం అంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలో అన్నదే జ్ఞానం. జ్ఞానము అనే దానికి హెబ్రీ వర్డ్లో దానికి మూల అర్థం ఏమని ఉందంటే యోక్మా అని ఉంటుందంట. యోక్మా అంటే దాని అర్థము ఈ లోకంలో మనము అన్ని విషయాల్లో పొందే జ్ఞానం కంటే గొప్పదైన జ్ఞానం అని దాని నిర్వచనం. అలాంటి జ్ఞానాన్ని అంటే ఏ విధంగా మన కుటుంబ జీవితంలో మనం జీవించాలి, మన కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనం జీవించాలి, ఇవన్నీ కూడా తెలియజేసేది ఏంటి? లోక సంబంధమైన జ్ఞానం మనకి ఏమన్నా వీటన్నిటిని ఇస్తుందా? అసలు ఎంత మాత్రము ఇవ్వదు. లోక సంబంధమైన జ్ఞానం మనకి ఏం కలుగజేస్తుంది అంటే గర్వాన్ని కలుగజేస్తుంది. అందుకే కింద ఉంది 8వ అధ్యాయంలో మనకు ఉంది, దేవుడు అసహించుకునే వాటిలో గర్వం అనేది కూడా కుటిలమైన మాటలు, గర్వము,
వినయం లేని స్థితి, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి, అవి జ్ఞానానికి విరుద్ధమైనవి అని చూస్తాం. కాబట్టి ఇవేవి లేకున్నా కూడా మనం నెమ్మదిగా జీవించే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే ఆ జ్ఞానం ఎవరు అంటే యేసుప్రభువే జ్ఞానానికి ఆధారం అని మనం చూస్తాం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి? దేవుని యందే గుప్తమై ఉన్నాయి. లెస్సైన ఆలోచన చెప్పడం కూడా జ్ఞానంలో ఉన్న ఒక ముఖ్య భాగం. మనకు ఆలోచన కర్తలు ఉండడం దీవెనకరమని, ఆశీర్వాదకరమని ఇదే సామెతల్లో ఉంది. మనం మంచి ఆలోచన చేయడం, తల్లులుగా లేకపోతే భార్యలుగా లేకపోతే ఇంట్లో ఆయా బాధ్యతలు వహించేవారుగా ఒక మంచి ఆలోచన చెప్పడం, ఒక మంచి ఆలోచనను మనం కలిగి ఉండడం, అది ఎంత శ్రేష్టమైనది. ఒక మంచి ఆలోచన మన కుటుంబాన్ని నడిపించినప్పుడు, ఒక మంచి ఆలోచన మన కుటుంబాన్ని కట్టినప్పుడు, ఒక మంచి ఆలోచన మన పిల్లలకు మంచి దారిని చూపించినప్పుడు అది ఎంత శ్రేయస్కరమైనది, అది ఎంత ధన్యకరమైనది అని మనం ఆలోచిస్తే అది ఎంతో గొప్పది. కాబట్టి లెస్సైన జ్ఞానము అని దేవుని వాక్యంలో ఉంది. అలాంటి జ్ఞానము ఎలాంటిది అంటే మన జీవితాన్ని కట్టే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించడము అనేది ధన్యత. దాని కొరకు ఏం చేయాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అని అదే 8వ అధ్యాయంలో ఉంది. ఆయన గడప వద్ద మనం ఏం చేయాలంట? కాచుకోవాలి. ఆయన ద్వారబంధముల యొద్ద ఏం చేయాలి? కాచుకొని మనం గడిపినప్పుడు దేవుడు అలాంటి జ్ఞానంతో మనల్ని నింపుతాడు అని. జ్ఞానానికి సాటి అనేది ఏదీ లేదని దేవుని వాక్యం చెప్తుంది. అదే ఇక్కడ మనం చదివిన ఈ 3వ అధ్యాయంలోనే కింద ఏమని ఉంది చూడండి, 16వ వచనంలో, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఇలాంటి విషయాలన్నీ కూడా మన కుటుంబంలో ఉన్న యవనులకు, పిల్లలకు తెలియజేసినప్పుడు వారు దారి తొలగిపోతారంటారా? దారి తొలగిపోరు. ఎందుకంటే ఇక్కడే సామెతల గ్రంథంలో ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము అన్నారు. వాడు దాని నుంచి తొలగిపోడు అని. నాయనా, నువ్వు జ్ఞానం సంపాదించు, దేవుని జ్ఞానంలో నువ్వు ఉండు, భయభక్తుల్లో నువ్వు ఉండు, తర్వాత ఘనత వస్తుంది, తర్వాత ధనము, ఘనత, దీర్ఘాయు అవన్నీ నీకు దేవుడు వాటి వెనకమ్మడి అనుగ్రహిస్తాడు. ముందు దేవుని జ్ఞానాన్ని వెతుకు అని ఈ మాటలు బోధించగలిగినప్పుడు లోకంలో తప్పిపోయేవారుగా, కానీ శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి కదా, యవనస్తులకు శోధనలు వస్తాయి, మనకు వస్తాయి. కానీ వాటిలో వాళ్ళు ఎలాగ నడుస్తారు? అటు ఇటు తిరగక ఎట్లా నడుస్తారంట? దేవుని మార్గంలో చక్కగా వారు నడుస్తారని దేవుని వాక్యము మనకు చెప్తుంది. కాబట్టి మన కుటుంబంలో ఉన్న వారికి మనము రోజుకు ఒక అధ్యాయమైన వారు ఎలాగ వింటారు? మనం మాటికి వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని వారికి మనము చెప్తా ఉంటే వినరు, వాళ్ళు ఇష్టపడరు. ఎందుకు సనుగుతున్నావు, గొనుగుతున్నావు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారు కదా. అలాగ చెప్తే వారు వినరు. లేకపోతే అన్నం తినేటప్పుడు ఇంకోటి ప్రతిసారి చెప్పాలి. ప్రతిసారి ఆ విధంగా చెప్తూ ఉంటే వాళ్ళు విసుక్కుంటారు. కానీ ఒక సమయం కేటాయించుకొని ప్రార్థనా సమయంలో రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు వారిని కూర్చోబెట్టుకొని, అధ్యాయం నువ్వే చదువు నాయనా, ఈ మాటలు ఏమని ఉన్నాయి ఇక్కడ చదువు అన్నప్పుడు అది ఏదో వారి హృదయంలో ఒక మూల ఏమైతుంది, అది ఉంటుంది ఆ వాక్యం. ఆ పరిస్థితి ఎదురైనప్పుడు వారు ఏం చేస్తారు? అవును కదా, ఇలాగ ఉంది కదా, దేవుని వాక్యం అనేది వారికి భయాన్ని కొలుపుతుంది. ఎన్నోసార్లు నేను కూడా ఈ వాక్యం చేత గద్దించబడ్డాను. ముఖ్యంగా ఎప్పుడైనా బజార్కి వెళ్ళాలి అంటే చదువుకునేటప్పుడు ఈ యొక్క సామెతల్లో 7వ అధ్యాయంలో ఈ మాట ఎక్కువ గుర్తుకొచ్చి నాకు భయం అయ్యేది. 11వ వచనంలో ఉంది, అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఈ మాట భయం గొలిపేది. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు బజారుకి వెళ్ళాలన్నా ఎక్కడన్నా వెళ్ళాలన్నా, అవును కదా దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది, అనవసరంగా బజార్లకు తిరగొద్దు, దాని పాదములు దాని ఇంట నిలువవు అని ఉంది కదా అని ఈ వాక్యము చదివిన వాక్యము ఏమైతుంది? అలాంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుకు వచ్చినప్పుడు దేవుని భయము మనల్ని ఆవరిస్తుంది. నేను చూస్తాం ఇలాగ ఎన్నో మాటలు. ఇంకా ఉంది సామెతల గ్రంథం, నువ్వు తిండిపోతువైన ఎడల నీ యొక్క గొంతుకి ఏం చేయాలి? కత్తి పెట్టుకొనుమని. ఈ మాటలన్నీ కూడా జీవం కలిగిన మాటలు, దేవుని మాటలు. యవనస్తుల చేత మనం ఈ మాటలు, మన కుటుంబంలో ఉన్న యవనస్తుల చేత దేవుని మాటలు చదివించి, ఇలాగుంది కదా నాయనా, చూడు అమ్మ, చూడు ఇలాగుంది కదా, నువ్వు ఈ మార్గంలో నడవాలి, మనము దేవుని మాటలు ఇలాగూ చెప్తూ ఉన్నాయని మనం బోధించాలి.
అది ఖచ్చితంగా మనము బోధించవలసిందే. బోధ మనం చేయకపోతే, లేకపోతే తండ్రి ఉపదేశం చేయకపోతే, తల్లి బోధ చేయకపోతే వారు ఏమవుతారు? వారు దారి తప్పి తిరుగుతారు అని చూస్తూ ఉన్నాం. అందుకే 2వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఉంది కదా, నా కుమారుడా, ఇప్పుడు తండ్రి ఉపదేశం చేస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల. దేవుని ఆజ్ఞలు ఏం చేయాలి? దాచుకోవాలి, వాటిని నేర్పించాలి. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల అని అక్కడ దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. ఈనాడు అనేక విషయాల గురించిన విజ్ఞానం మనకు లభిస్తూ ఉంది. టీవీలోకి వెళ్తే ఎంతో విజ్ఞానం కదా, సెల్లో మొబైల్లో ఎంతో విజ్ఞానం. అసలు మనకు దొరకని విజ్ఞానం అంటూ ఏది లేదు. అనేక విధాలుగా మనకు విజ్ఞానం అనేది దొరుకుతూ ఉంది, నాలెడ్జ్ అనేది మనకు దొరుకుతూ ఉంది. కానీ దేవుని గురించిన విజ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే జీవ గ్రంథంలోనే దేవుని గురించిన జ్ఞానం మనకు దొరుకుతుంది. దేవుని గురించిన మాటలు మన హృదయంలో మనం దాచుకోకపోతే, దేవుని గురించిన మాటలు మన హృదయంలో ఉండకపోతే మన సొంత మాటల చేత మనము నడిపించబడతాం. మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకుంటాము. అనేకమైన చిక్కుల్లో బాధల్లో మనం పడతాం. అందుకే ఇక్కడే 2వ అధ్యాయంలో ఆ మాట సొలొమోను మహారాజు అక్కడ చెప్తాడు కదా, 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని. మన స్వబుద్ధిని ఎలాగూ మనల్ని నడిపిస్తుంది అంటే తప్పుదారికి మనల్ని నడిపిస్తుంది, అది గందరగోళానికి నడిపిస్తుంది. మన స్వబుద్ధి అనేది మంచిది కాదు, మన స్వబుద్ధి పాపానికి నడిపిస్తుంది. మన స్వబుద్ధి మనల్ని చెడుకు నడిపించిందే కాకుండా మనం ఇతరులకు ఆ స్వబుద్ధితో ఆలోచనలు చెప్పినప్పుడు, లేకపోతే ఒక సలహా ఇచ్చినప్పుడు వారు కూడా అలాంటి తప్పుడు మార్గంలోకి వెళ్తారు. కనుక ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందే నమ్మిక ఉంచు. ఇంకా దేన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. దేన్ని మనం ఆధారం చేసుకున్నా ఆధారాలన్నీ కదిలిపోతాయి. కానీ దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నప్పుడు, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంకు ఒప్పుకున్నప్పుడు, మన త్రోవలను ఏం చేస్తాడంట? ఆయన సరళము చేస్తాడని ఇక్కడ రాయబడి ఉంది. కనుక ఈ మాటలు మనము తెలుసుకొని మనకు ఉన్న యవన బిడ్డలకు కానీ, మనకున్న కుటుంబంలో ఉన్న పిల్లలకు కానీ వాటిని బోధించాలని మనము చూస్తా ఉన్నాం అన్నమాట. 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చెప్పబడింది 11-12లో, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. దేవుడు ఏం చేస్తాడంట? మనకు జ్ఞాన మార్గాన్ని బోధించి యథార్థ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఏ మార్గం ఇది? యథార్థమైన మార్గం. ఎవరు నడిపిస్తారు? దేవుడే నడిపిస్తాడు. ఏ తల్లి బిడ్డను నడిపించడానికి తల్లికి శక్తి ఉండదు, తండ్రికి శక్తి ఉండదు, ఎవరికి శక్తి ఉండదు. కానీ దేవుడే మన చెయ్యి పట్టుకొని మనను యథార్థమైన మార్గములో దేవుడు నడిపిస్తాడు అని. అప్పుడు ఏమవుతుందంట? నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము. దేవుని యొక్క ఉపదేశం మనం గట్టిగా పట్టుకోవాలి. అలాగూ మనం గట్టిగా ఎందుకు పట్టుకోవాలి అంటే, గట్టిగా పట్టుకోకపోతే ఒక వడగాలు వచ్చింది, లేకపోతే ఒక శ్రమ వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, మనం తొందరగా ఏమైపోతాము? త్రొట్టిల్లిపోతాం. మనము భక్తిహీనుల త్రోవను మనము చేరిపోతాం. మనం అలా ఉండకుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడన్న విశ్వాసంతో మనము ఆయన మార్గంలోని మనం అంటి పెట్టుకొని ఉండాలి అని మనము చూస్తాం అన్నమాట. అలాగూ ఈ 1-9వ అధ్యాయంలో తండ్రి తన కుమారునికి చేసిన 10 ఉపదేశాలు, మళ్ళా తర్వాత మీరు చదువుకున్నట్లయితే 10 ఉపదేశాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. మనం చదివిన ఈ 8వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు మనం మొదటిగా రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ సొలొమోను 3000 సామెతలు రాశాడు. ఇంకా అతను దేని గురించి రాశాడంటే చెట్లను గురించి, పక్షులను గురించి ఎంత గొప్పగా అతను అవన్నిటినీ వర్ణించాడు అనమాట. దేవదారు వృక్షం మొదలుకొని గోడలో మొలిసే హిస్సోపు మొక్క వరకు ఆయన రాశాడంటే, మామూలుగా బాటనీ అంటే పక్షుల గురించి చదివే శాస్త్రం వేరు, చెట్ల గురించి చదివే శాస్త్రం వేరు, జంతువుల గురించి చదివే శాస్త్రం వేరు,
ప్రాకు జంతువుల గురించి చదివే శాస్త్రం వేరు. మళ్ళా వాటిలో ఎన్నో ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క విభాగం ఒక్కొక్క సైంటిస్ట్ ఉంటాడు అనమాట. ఒక్కొక్క వాటిని చదవడానికి జీవితకాలం సరిపోతుంది. అలాంటి అన్ని శాస్త్రాలను అన్నిటి గురించిన జ్ఞానం సొలొమోనుకు ఉంది. అంత శ్రేష్టమైన జ్ఞానము ఉంది. మనం అందుకే ఒక మాట మనం చూసినట్లయితే నిర్గమకాండంలో మనము ఒక మాట గమనిస్తాం. అక్కడ దేవుడు ఎలాంటి జ్ఞానముతో ఆ యూదా ప్రజలను నింపాడు అనే దానికి ఆధారం మనం చూస్తున్నట్లయితే నిర్గమకాండం 31వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనకు చెప్పబడింది. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. మరియు మొదటి వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనమడును ఊరు కుమారుడైన బెషలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. యూదా గోత్రంలో ఉన్న ఈ బెసలేలును దేవుడు ఎలాంటి జ్ఞానంతో నింపాడంటే అక్కడ పెద్ద వాక్యం రాయబడి ఉంది. జ్ఞాన విద్యా వివేకములను సమస్తము అయిన పనులు నేర్పును వానికి కలుగునట్లు దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అలాంటి గొప్ప జ్ఞానముతో దేవుడు అతన్ని నింపినట్లుగా చూస్తాం. ఈనాడు ప్రపంచంలో కూడా ఈ విజ్ఞాన శాస్త్రంలో సేవ చేసిన వాళ్ళకి నోబెల్ బహుమతులు ఇస్తారు. అవి ప్రపంచంలోనే గొప్ప బహుమతులు. ఒక వ్యక్తి నోబెల్ బహుమతి పొందినాడంటే అతను అనేకులకు, అంటే ప్రపంచానికే ప్రయోజనకరమైన ఒకదాన్ని కనిపెట్టాడు అని అర్థం. ఆ వ్యక్తి యొక్క దాన్ని గుర్తించి ఆ నోబెల్ కమిటీ వారికి ఆ ప్రైజ్ని ఇస్తుంది అనమాట. అవి ఎలాగుంటాయంటే రసాయన, అంటే కెమిస్ట్రీలో, ఫిజిక్స్, ఇట్లా బాటనీ, ప్రతి శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతులు ఇస్తారు. కానీ ప్రపంచంలో ఇప్పటికీ ఎన్ని ఇచ్చిన్నారో నాకు సంఖ్య గుర్తులేదు. ఇచ్చిన అన్ని నోబెల్ బహుమతులు, ఎక్కువ నోబెల్ బహుమతులు పొందిన వారు ఎవరంటే యూదులు. దేవుని ప్రజలే ఎక్కువ మంది నోబెల్ బహుమతిని గెలుచుకున్నవారు. ఎందుకంటే వారిని దేవుడు ఎలాగూ నింపాడంటే జ్ఞానముతో నింపాడు. అంటే విద్యా వివేకముతో వారిని నింపినట్లుగా చూస్తున్నాం. వారి హృదయంలో జ్ఞానము దేవుడు ఉంచి ఉన్నాడు. వారి నుంచి కనిపెట్టిన విషయాలే ఎన్నో విషయాలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాగూ వాటిని ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగూ దేవుడు వారిని అలాంటి జ్ఞానంతో నింపాడు, ఆత్మీయ జ్ఞానంతో కూడా నింపాడు. అలాంటి గొప్ప జ్ఞానంతో వారు నిండుకున్నట్లుగా దేవుని ప్రజలైన వారు ఆ దేవుని ఆత్మపూర్ణులుగా వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగున్నట్లయితే మన అనుదిన జీవితంలో మనకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు తప్పక ఇస్తాడు. అందుకే ఎన్ని రోజులు మనం చేసిన వాటినే మనం చేసుకుంటూ కదా, చేసిన తప్పులే మనం చేస్తూ, చేసిన పొరపాట్లే మళ్ళీ చేస్తూ, అంటే పలకకూడని మాటలే మాటి మాటికి పలుకుతూ మనం ఎన్ని రోజులు బుద్ధిహీనులుగా మనం ఉండాలి అని జ్ఞానం ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగూ మనం ఉండకూడదు అని దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట, ఇక్కడ ఒక మాట ఏమనిందంటే 12వ వచనంలో, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును అని ఇక్కడ ఒక మాట ఉంది. జ్ఞానంకు ఏముంటుందంట? చాతుర్యము ఉంటుందంట. కొందరు చదువు లేకపోయినా ఎలాగూ ఉంటారంటే నైపుణ్యంతో ఉంటారు కదా. మన సంఘంలో కూడా మనం ఎంతో మందిని చూస్తాం. చదువు లేకపోయినా, లేకపోతే పెద్ద యోగ్యత లేకపోయినా, ఏం లేకపోయినా వారికి అప్పగించిన పనిని ఎట్లాగ చేస్తారంటే చాలా స్కిల్ఫుల్గా చేస్తారు. చాతుర్యం అంటే స్కిల్ఫుల్ అని. ఆ నైపుణ్యత ఎవరు అనుగ్రహించారు అంటే
అది దేవుడు అనుగ్రహించిన నైపుణ్యత. మనం నిర్గమకాండం 31వ అధ్యాయంలో చూసాం కదా, ఆ వ్యక్తికి దేవుడు ఎలాంటి నైపుణ్యత ఇచ్చాడు, అతని హృదయంలో ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు అని మనం చూస్తాం. ఇక్కడ కూడా జ్ఞానం కలిగి ఉన్నవారు అంటే చదువున్న వారికి జ్ఞానం ఉంటుందని కాదు కదా, గొప్పగా చదివిన వారికో లేకపోతే మిగతా ఉన్న వాటికో జ్ఞానం ఉంటుందని దేవుని వాక్యం ఎప్పుడూ అలాగూ చెప్పదు. కానీ జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో ఏముంటుందంట, నైపుణ్యత అనేది ఉంటుంది, స్కిల్ అనేది ఉంటుంది. ఈనాడు మామూలుగా చూస్తే చాలా మంది చదువున్న వారు ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఏమని అడుగుతారంటే, నీకు ఎంత పర్సెంటేజ్ ఉందనో లేకపోతే మీకు ఎన్ని మార్కులు వచ్చాయనో అడగడం లేదు అంటారు. ఎక్కువ ఏమడుగుతారంటే స్కిల్, వాళ్ళకి వేటిలో స్కిల్ ఉంది అనేది చూస్తారు, వేటిలో నైపుణ్యత ఉంది అనేది చూస్తారు. అట్లాగే దేవుడు కూడా మన చేతులకు ఏమనుగ్రహిస్తాడంట, నైపుణ్యత అనుగ్రహిస్తాడు. మనం కష్టపడి పని చేయడానికి, మనకు అప్పగించిన దాన్ని చేయడానికి వాటిలో నైపుణ్యత మనకు అనుగ్రహిస్తాడు. మనం బైబిల్లో చూస్తే తబిత అనే స్త్రీ, ఆమెకు ఉన్న చేతికున్న నైపుణ్యత ఏంటి అంటే ఆమె బట్టలు కుట్టడం అనేది నైపుణ్యత. ఆమెకు ఇచ్చిన ఆ నైపుణ్యతతో ఆమెకు తన చుట్టూ ఉన్న వారికి ఎలాగున్నింది, ఆశీర్వాదకరంగా ఆమె ఉన్నింది. వారందరూ కూడా ఆమె చనిపోయినప్పుడు ఎలాగొచ్చారంటే ఆమె కుట్టిన బట్టలు తీసుకొని వచ్చి ఏడుస్తూ పేతురుకు చూపించినట్లుగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనకు కావలసిన నైపుణ్యత అనేది దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు. వాటిని మనం సంఘంలో ఎలాగ ఉపయోగించాలి, విశ్వాసం జీవితంలో మనం సాగుతున్నప్పుడు దేవుని పట్ల వాటిని మనం ఎలాగ ఉపయోగించాలి మనము తెలుసుకోవాలి. అలాగూ తెలుసుకొని దేవుని కొరకు వాటిని ఉపయోగించేటట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం 31వ అధ్యాయంలో అతడు దేవుని మందిరం పని కొరకే అతను ఉపయోగించిన నైపుణ్యత అంతా మనం చూస్తాం. ఎన్ని పనుల మీద అతను నైపుణ్యత కలిగి ఉన్నాడంటే ఆడ మనం చదివాం కదా, ప్రతి పనిలో అతను నైపుణ్యత కలిగి ఉన్నాడు. అంత గొప్ప నైపుణ్యత అతనికి దేవుడు ఇచ్చాడు. మనకు కూడా దేవుని కృపను బట్టి ఎన్నో నైపుణ్యతలు కలిగిన వారిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. కానీ మనం వాటిని దాచుకొనక దేవుని పని కొరకై వాటిని మనము ఖర్చు చేసేవారంగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమని ఉందంటే, జ్ఞానంలో ఏం కలిగి ఉండాలి అంటే చాతుర్యత కలిగి ఉండాలి, అంటే స్కిల్ అనేది ఒక నైపుణ్యత అనేది మనము కలిగి ఉండాలి అని, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును అని ఇక్కడ జ్ఞానం చెప్తూ ఉంది. మనకు శ్రేష్టమైనవి నేను కలిగి ఉండాలి అని మనం అనుకుంటాం కదా. నాకు మంచిగా డబ్బులు ఉంటే, లేకపోతే మంచి వస్త్రాలు ఉంటే, మంచి ఇల్లు ఉంటే, లేకపోతే మంచిది ఏదైనా ఉంటే నేను శ్రేష్టత్వాన్ని పొందాను, నేను పరిపూర్ణతగా ఉన్నాను, అన్నీ నాకు బాగున్నాయని మనం అభిప్రాయపడతాం. కానీ అది మనకున్న అభిప్రాయం అంతే. కానీ దేవుని వాక్యం అలాగూ ఏమీ చెప్పదు. ఎలాగూ దేవుని వాక్యం చెప్తుందంటే, ఒక మాట ఏమనుందంటే, కష్టజీవి కొంచెంగా కదా తినినను, ఎక్కువగా తినినను ఏమవుతాడంటే నిద్రపోవును అని ఉంది. కష్టపడి పనిచేసేవారు కొంచెం తిన్నా వారు నిద్రపోతారు. కానీ అన్ని ఉన్నవారు అన్ని తిన్నా అన్ని ఉన్నా ఏం రాదు, నిద్ర అనేది రాదు కదా, నిద్రపోలేము. ఎందుకు అంటే దేవుడు వారికి అనుగ్రహించిన భాగ్యం అది మిగతా వాటి వల్ల వచ్చేది కాదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనకు కలిగి ఉన్న వాటిలో ఏది శ్రేష్టత అని అంటే, మనకు కలిగినది కొంచెమైనా వాటితోనే మనం తృప్తిగా ఉండడం అనేది అది ఎంతో గొప్ప శ్రేష్టత, ఎంతో గొప్ప పరిపూర్ణత అని మనం చూస్తాం. కొందరు ఎన్ని ఉన్నా ఇంటిలో లేనివారుగానే ఉంటారు. అది శ్రేష్టత, పరిపూర్ణత కాదు. కొద్దిమంది కొన్ని ఉన్నా కూడా వారు చాలు, నేను తృప్తిగా ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తితో ఉంటారు. ఈ రెండిట్లో ఏది గొప్పది అని మనం చూసినట్లయితే, నాకు చాలు, నేను తృప్తిగా ఉన్నాను, నా జీవితానికి దేవుడు నాకు ఇవి దయచేశాడు అని తృప్తి కలిగిన జీవితం అనేది అదెంతో గొప్ప భాగ్యవంతమైన జీవితం. అందుకే ఈ సామెతల్లోనే సొలొమోను మహారాజు చెప్తాడు కదా, జలగా ఒకటి ఉంది, దాన్ని నాకు ఇమ్ము 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 అనే బిడ్డలు ఉన్నారు దానికి అని పోలుస్తూ చెప్తాడు. మనం తృప్తి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండడం,
అనేది అదెంతో గొప్పది. మనకు ఏమి కలిగినా లేకపోయినా దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకున్నాడు అని నేను ఎప్పుడు కొన్ని అనుకుంటానన్నమాట. కొంతమందిని మనం గమనించినప్పుడు రాజమ్మ ఆంటీని కానీ, వృద్ధాశ్రమంలో ఉన్న ఉల్లిమెల్ల రాజమ్మ అవ్వను కానీ, దేవనమ్మ అవ్వను కానీ, వారిని చూసినప్పుడు ఎంత భాగ్యవంతులు వాళ్ళు అని నేను అనుకుంటాను. గుర్తు చేసుకున్నప్పుడు వారు చివరి వరకు కూడా దేవుణ్ణిలో ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడే కానీ నాకు ఇది లేమి ఉంది, ఇది నాకు కొదువ ఉంది అని ఏ రోజు కూడా వారు చెప్పలేదన్నమాట. వారు రాజమ్మవ్వ పైన ఉన్న రాజమ్మవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మనకు ధైర్యము చెప్తుంది, ఎంతో సంతృప్తిగా మాట్లాడుతుంది, ఎంతో అన్ని కలిగి దేవుడే నాకు అన్ని అని మాట్లాడుతుంది. అలాంటి మాటలు విన్నప్పుడు వారు ఎంతగా హృదయంలో దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారు, హృదయంలో దేవుని యందు సంతోషిస్తూ ఉన్నారు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగూ చివరి దశలో తృప్తి కలిగి ఉండడము, నింపాదిగా దేవుని యందు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండడము. యాకోబు మరణ దశలో కదా మంచము ఆసనం మీద ఆనుకొని విశ్వాసం గలవాడై దేవునికి చేతులు జోడించి ప్రార్థించినట్లుగా మనం ఆ స్థితిలో ఉండడం అనేది గొప్ప భాగ్యవంతమైన జీవితం అని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చెప్తూ ఏమని అంటాడంటే, నాకు కలిగి ఉన్న వాటిలో నేను సదుపాయము నేను తెలుసుకుంటాను. నాకు కలిగి ఉన్నది ఏదో వాటిలోనే మంచి సదుపాయం, వాటిలోనే మంచి ఏదో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు అని ఇక్కడ ఆ జ్ఞానము ఘోషిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. అందుకే ఇంకొక మాట ఇక్కడ ఏమని ఉంది అంటే 8వ అధ్యాయంలో 19వ వచనం, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిదంట. జ్ఞానం వలన కలిగే ఫలం ఎంత మంచిది అంటే మనం దీన్ని అంగీకరిస్తామా? చదువుతాము కానీ ఎవరైనా నీకు బంగారు కావాలా, వెండి కావాలా, జ్ఞానం కావాలా అని అడిగితే మనం ఏం కోరుకుంటాం? వెండి బంగారే కావాలనుకుంటాం, దాంతోనే మనం అన్నీ వస్తాయనుకుంటాం. కానీ వాటికంటే కూడా జ్ఞానం వలన వచ్చు ఫలము ఎంతో గొప్పదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ 34వ వచనంలో అంటాడు కదా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అని చూస్తాం. అనుదినము దేవుని గడప వద్ద కనిపెట్టుకొని దేవుని ద్వారబంధముల యొద్ద కాచుకొని, దేవా నీ ఉపదేశం నాకు ఏం చెప్తావు, దేవా నీ ఉపదేశం నాకు బోధించు, నీ ఉపదేశం నేను వింటాను, నా జీవితం ధన్యం చేసుకుంటాను అని మనం దేవుని దగ్గర కాచుకోవడం ఎంత గొప్ప సంగతి కదా. మరియా విషయమై దేవుడు పలికిన ఒక మాట ఏంటంటే, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నారు. ఏది ఉత్తమమైనది ఈ లోకంలో, ఏది శ్రేష్టమైనది అంటే దేవుని పాదాల దగ్గర కాచుకొని ఉండడం, ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండడం, ఆయన ఉపదేశం వినాలి అని మనము ఆశపడ్డము అనేది అది గొప్ప ధన్యత. అలాగూ ఉండేవాడు ఏం కనుగొంటాడంట? జీవాన్ని కనుగొంటాడు. యెహోవా కటాక్షము వానికి కలుగును. మనుషులందరి కటాక్షం మనకున్నా మనకి ఏ మేలు జరగదు. దేవుని కటాక్షం లేకపోతే మనం ఏమీ చేయలేం కదా. దేవుడు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. దేవుని కటాక్షం మనకున్నప్పుడు అది మనకు జీవము అని మనం చూస్తూ ఉన్నాం. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అని చూస్తాం. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుణ్ణి మనం కనుగొనకపోతే మనల్ని మనం హాని చేసుకునే వారం అవుతాము అని చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క కటాక్షం మనకు కలగాలి అని ఆయన ద్వారబంధంలో యొద్ద కాచుకోవాలి, ఆయన గడప వద్ద కనిపెట్టుకొని దేవుని యొక్క ఉపదేశాన్ని వినడానికి మనం ఇష్టపడాలి, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. మన జీవితంలో ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో శ్రమలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి కదా, ఎన్నో బాధలు, అసలు మనం తట్టుకొనలేని శ్రమలు, మనం ఇంకా బయటకి వస్తామా అన్నంత బాధలు కదా, దుఃఖము, నిట్టూర్పు ఎన్నో మన జీవితంలో మనం ఎదురవుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయడానికి మనకు శక్తి సరిపోదు కదా. పరిగెత్తి ఏం చేయలేము, ఇతరులకు చెప్పి మనం ఏం చేయలేము, పోరాడి మనం ఏం చేయలేము.
కానీ దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండడంలోనే శక్తి ఉంది అని మనం చూస్తాం. మనం కొన్నిసార్లు ఏదైనా చేయడానికి మనం పరిగెత్తాం, కానీ కనిపెట్టుకొని ఉండడానికి మనము ఇష్టపడం, కాచుకొని ఉండడానికి ఇష్టపడం. అలాంటి పరిస్థితుల్లో మనకి ఇష్టం లేని కార్యాలు మన చుట్టూ జరిగినప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుని చిత్తానికి తల వంచి ఆయన దగ్గర కనిపెట్టాలి, అంతే. మనం ఏమీ చేయలేం కదా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం. మనం కాచుకొని కనిపెట్టుకొని ఉండాలి. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధంల యొద్ద కనిపెట్టుకొని మనం ఉన్నప్పుడు దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉంటాడని మనం చూస్తాం. ఈ 1 నుంచి 9వ అధ్యాయాల్లో కూడా ఈ ఉపదేశాలు, తండ్రి కుమారునికి బోధించిన ఉపదేశము, తర్వాత ఆ జ్ఞానం గల స్త్రీ చేసిన బోధ, ఇవన్నీ మనకు ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మన 8వ అధ్యాయంలో జ్ఞానం గల స్త్రీ గురించి చెప్పబడింది. ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం 10వ వచనంలో చూస్తే కపటం గల స్త్రీ అని మనం అక్కడ చూస్తాం. కపటం గల స్త్రీ ఒకటి ఉంది అని, అంటే స్త్రీ అనే కాదు, కానీ లోకంలో ఉన్నవారు, లోకానుసారంగా ఉన్నవారు అలాగ ఉంటారనే ఆ బోధ అంతా కూడా మనం అక్కడ చూస్తామన్నమాట. ఎలాగూ ఉంటుంది. కాబట్టి కుమారుడా, నా మాటను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నువ్వు దాచిపెట్టుకొనుము అని తండ్రి కుమారునికి ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నవాడుగా మనం చూస్తాం. అలాగూ ఉపదేశంలో పెరిగిన వారు ఎలాగుంటారు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. ఇంకొక మాట మనం గమనించినట్లయితే, ఇది 12వ అధ్యాయంలో, సామెతలు 12వ అధ్యాయంలో మనము 14వ వచనంలో మనం చూస్తే, ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం వాని మీదికి వచ్చును అని మనం చూస్తాం. ఇక్కడ నోటి ఫలం చేత, మనము నోటితో ఏం మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మనం తృప్తి ఉంటుంది అని ఇక్కడ చెప్పబడింది వాక్యం. ఒకడు నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును. మన నోటితో మనం ఏం మాట్లాడుతున్నాము అనే విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. 12వ అధ్యాయము 14వ వచనంలో ఎవని క్రియల ఫలం వాని మీదికి వచ్చునని చూస్తాం. మనము నోటి మాటలు ఎలాగుండాలి అంటే, ఇంకా 18వ వచనంలో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అని ఇక్కడ ఉంది. మన మాటలు ఎలాగుండాలి? ఆరోగ్యకరమైన మాటలుగా మన మాటలు ఉండాలి. మన నోటి నుంచి వచ్చిన మాటలు ఇతరులకు మేలు కలిగించాలి, అవి కీడును కలిగించకూడదు, మేలును కలిగించే మాటలుగా మన మాటలు ఉండాలి అని. ఇలాగూ ఎన్నో మాటలు సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే మన మాటలు ఎలాగుండాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి, మనం జీవించే జీవితం ఎలాగుండాలి, మన భక్తి మార్గం ఎలాగుండాలి, మనం అనుదినము ఎప్పుడు నిద్ర లేవాలి, ఆ మాటలన్నీ ఉన్నాయి. మనం ఎప్పుడు నిద్ర లేవాలి, లేచి ఎలాగుండాలి, మనం సోమరిగా ఉండాలా లేకపోతే చురుకుగా ఉండాలా, ఈ మాటలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఇవి చిన్న విషయాలుగా తోస్తాయి. ఇవి గుడక చెప్పాలా, ఇవి గుడక మనం నేర్చుకోవాలా అని, కానీ జీవితంలో అవి పెద్ద ప్రభావితాన్ని చూపిస్తాయి. ఉదయం సోమరి నువ్వు ఎందాక పడుకుంటావు, నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు, చీమల యొద్దకు వెళ్ళి చూడు, నేర్చుకో అని దేవుడు చెప్పాడు. ఏ కుటుంబంలో అయితే స్త్రీ ఉదయమే లేస్తుందో కదా, ఇంటి పని అంతటిని చక్కబెట్టుకుంటుందో, ఆ కుటుంబాలు ఎలాగుంటాయి? ఎప్పుడో లేచి పని కాక తొందరపడి ఆ రోజంతా అస్తవ్యస్తమైన వారి పరిస్థితి ఎలాగుంటుంది? కాబట్టి ఆ వాక్యం మన జీవితంలో ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది మనం చూస్తాం. ఉదయమే లేచి దేవుని సన్నిధిలో మనము గడిపి ఆయన వాక్యాన్ని పాటలు పాడుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని ఆ రోజును మనం మొదలు పెట్టుకుంటే ఆ రోజంతా మనకి ఎంత కదా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా మనం సోమరితో ఇంకొద్దిసేపు అక్కడ మాటలన్నీ ఉన్నాయి కదా. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వచనం 6:6లో సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాని నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు
ధాన్యం కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం చేపు చేతులు ముడుచుకొని పరుండెడదని నీవు అనుకొనుచున్నావు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. అట్లాగూ ఉదయమే లేచే అలవాటు ఇక్కడ ఈ అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని విషయాల గురించి చెప్పబడ్డాయి. ఉదయమే లేయడం. చీమలకు ఎవరుండడంట? న్యాయాధిపతి, జడ్జి ఉండడు దానికి కదా. నువ్వు ఇలాగని తీర్పు తీర్చే జడ్జి ఎవడుండడు. సూపర్వైజర్ ఎవరు? పై విచారణకర్త అంటే సూపర్వైజర్. ప్రతి వారికి ఒక సూపర్విజన్ ఉంటుంది. ఇప్పుడు నర్సింగ్ డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు వాళ్ళు ఎలాగో పని చేస్తున్నారని వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. టీచింగ్ ఫీల్డ్ ఏ దానికైనా, ఏ ప్రభుత్వ ఉద్యోగాలు, గవర్నమెంట్ దేనికైనా ఎవరుంటారు? సూపర్విజన్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలాగో పనిచేస్తున్నారు, వీళ్ళు పనిచేసే సమయంలో పనిచేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు, వీళ్ళన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారా, రికార్డ్ లేదా అని ప్రతి ఒక్కరు చూస్తారు. మా స్కూళ్ళల్లో కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అంటే మొత్తం రికార్డ్స్ అన్నీ చూస్తారు. పిల్లల్ని ఏ విధంగా మేము బోధించామో పిల్లల్ని అడుగుతారు. ఇవన్నీ చేస్తారు. కానీ చీమలకు వీళ్ళు ఎవ్వరూ ఉండరు. అయినా కానీ అవి ఏం చేస్తాయంట? ఆహారం, వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాయి కదా, కోతకాలమందు ధాన్యం కూర్చుకుంటాయి. అందుకు చెప్తూ ఉన్నాడు, మనం కూడా మన జీవితాల్లో అలాగ ఉండాలి. సోమరి నువ్వు ఎందాక పడుకుంటావు, ఎప్పుడు లేస్తావు అని, ఇంకొంచెం నిద్రిస్తాను, కొంచెం కునికెదను అని అనుకొని చేతులు ముడుచుకొని పనుకుంటాము అని. ఈ మాట కూడా నేను చదువుకునేటప్పుడు, బైబిల్ యవనస్తురాలుగా ఉన్నప్పుడు చదువుకునేప్పుడు ఈ మాట కూడా భయం వచ్చేది నాకు. అవును కదా, ఎక్కువసేపు పడుకోకూడదు, ఎక్కువసేపు నిద్రపోతే అలాగే ఉంటే కింద ఏమని ఉందంట, ఓ మాట ఉంది కదా, అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గరికి ఏమొస్తుంది? దారిద్ర్యం వస్తుంది. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. అంటే అది అక్షరానుసారమైన లేమి, దారిద్ర్యం అనే కాదు, కానీ ఆత్మీయంగా లేమి, ఆత్మీయంగా మందగించడం, ఇవన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండడము, వీటన్నిటినీ మనం నేర్చుకోవడము మనకెంతో ముఖ్యమైన విషయంగా చూస్తున్నాం. ఏ రోజైతే మనము ఉదయమే లేస్తామో, దేవుని సన్నిధిలో మనం గడుపుతామో, ఆ రోజుటి గురించిన సిద్ధపాటు మనకు ఉంటుందో, ఆ కుటుంబాల్లో ఎలాగుంటాయంటే చురుకైన వారుగా ఉంటారు. అలాగూ చురుకైన వారుగా ఉన్నవారు ఆ తల్లులను చూసి, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న వారిని చూసి ఏం చేస్తారు? బిడ్డలు కూడా అలాగే వారి ప్రవర్తనను గమనించేవారుగా ఉంటారని మనం చూస్తాం. కాబట్టి ఎన్నో విషయాలు, ఇవన్నీ మన జీవితానికి సరిపోయిన మాటలన్నీ కూడా దేవుని వాక్యములో ఉంచబడ్డాయి. ఎవ్వరు మనకు ఏది చెప్పవలసిన పని లేదు. మనం దేవుని బోధ విన్నప్పుడు, సంఘంలో దేవుని ఉపదేశం విన్నప్పుడు, ఆయన బోధ విన్నప్పుడు, ఆయన వాక్యం చదివినప్పుడు అన్నీ కూడా దేవుడు మనకు బోధిస్తాడు. ఎంత చిన్న విషయాలైనా కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు వాటిని మనకు బోధిస్తాడు, మన జీవితాలను కడతాడు. అలాగూ దేవుని చేత మన జీవితాలు కట్టబడినప్పుడు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగూ మనం దేవుని యొక్క జ్ఞానం కొరకు కనిపెట్టకుండా మన జీవితాల్లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ మన జీవితాలను మనం కొనసాగించినప్పుడు మన జీవితాల్లో గందరగోళము ఉంటుంది కదా. ఎక్కడైతే దేవుని జ్ఞానం ఉండదో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండదో, అక్కడ ఏముంటుంది? ఇంకా అపవాది తన కార్యాలను జరిగించేవాడుగా ఉంటాడని మనం చూస్తాం. కనుక దేవుని జ్ఞానం కొరకై దేవుని దగ్గర మనము అడగాలి. దేవా, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు నీ జ్ఞానాన్ని బోధించు ప్రభువా. మేము లోకంలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి మనకు చెప్పు ప్రభువా, బోధించు ప్రభువా అని అడగాలి. కుటుంబాల్లో ఉన్న యవన పిల్లలకు, వారు మగ పిల్లవారైతేనేమి, యవనస్తురాళ్ళు అయితేనేమి, వారికి దేవుని వాక్యాన్ని తల్లులుగా బోధించాలి. సండే స్కూల్లో బోధించినప్పుడు అది కొద్దిసేపు వారు వింటారు, కానీ బిడ్డలుగా వారు మీ దగ్గర ఎక్కువసేపు ఉంటారు కదా, ఎక్కువ దినాలు ఉంటారు, మీతో ఉంటారు సహవాసంలో. కాబట్టి మీరు కూర్చోబెట్టుకొని ఈ సంగతులన్నీ కూడా బిడ్డలకు బోధించాలి. అలాగూ బోధించినప్పుడు వారు లోకంలో త్రోవ తప్పిపోరు, లేకపోతే వారు త్రోవ తప్పిపోయేవారుగా ఉంటారు. తల్లికి తండ్రికి దుఃఖాన్ని కలిగించేవారుగా ఉంటారని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాటలు కూడా ఉన్నాయి. 10వ అధ్యాయంలో మనం చూస్తే, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి ఏం పుట్టిస్తాడంట? దుఃఖము
పుట్టించును అని మనం చూస్తాం. జ్ఞానం గలవారు తండ్రిని సంతోషపరుస్తారు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని కలిగిస్తాడు అని మనం చూస్తాం. ఎన్నో సంగతులు ఇవన్నీ ఉన్నాయి. మనం యవనస్తులైన వారు ఎలాగూ దారి తప్పిపోతున్నారు, వారు ఎలాగూ మాట్లాడకూడదు, ఎలాగూ ప్రవర్తించకూడదు. ఇంకా ఉంది కదా, తెలివితో నువ్వు నా అక్కవని, వివేచనతో నా చెల్లివని చెప్పు అంటే బయటికి వెళ్ళినప్పుడు ఈమె అక్క, ఈమె చెల్లి అని మనము బోధించాలి కదా. ఒకరిని పిలిచేటప్పుడు అక్కనో చెల్లెనో సంబోధన చేసి వాళ్ళని పిలవాలి, అలాగూ నేర్పించాలి కదా. ఇవన్నీ లోకంలో బయట ఎక్కడా నేర్పించరు, ఎక్కడా కూడా అవన్నీ దొరకవు. కానీ దేవుని యొక్క బిడ్డలముగా, పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుని బిడ్డలముగా మనము ఈ బోధ పిల్లలకు చేయవలసిన వారముగా ఉన్నాం. ఈ బోధ మనం చేయవలసిన సమయంలో మనం చేయకపోతే వారు పెరిగి పెద్దవారైనప్పుడు వారి వలన ఏం కలుగుతుంది అంటే దుఃఖము కలుగుతుంది. చాలా కుటుంబాల్లో ఈ విషయము ఎంతో శోధనకరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. వారు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలే అని మనం వదిలేస్తాము. ఇంకా వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైన ఈ ప్రాబ్లమ్స్తో ఉంటారు, ఇంకో సమస్యలతో, వాళ్ళకి సంపాదించాలి అన్న వాటి మీదనే ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. వీటన్నిటినీ మనము మనసున పెట్టం. కానీ పెద్దయిన తర్వాత వారి ప్రవర్తన అంతా మనకు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దానితో కుటుంబాల్లో ఎంతో శోధన మనము ఎదుర్కొనే వారంగా ఉంటాం. కనుక ఒక వ్యక్తి అన్నప్పుడు నేను విన్నాను, పిల్లల విషయంలో పెట్టుబడి పెట్టవలసిన సమయంలో పెట్టకపోతే అది ఎంతో ప్రమాదానికి దారితీస్తుంది అన్నాడు. అంటే రోజు కొద్దిసేపు అయినా వారిని దగ్గరికి పిలుచుకొని వారితో కలిసి ప్రార్థన చేసి ఒక్క అధ్యాయమైన వారి చేత నువ్వు చదివించినప్పుడు ఆ వాక్యము వారిలో నిలిచి ఉంటుంది, వారు తప్పిపోరు అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తాం. కనుక వారిని ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో భయభక్తుల్లో పెంచాలి. లేకపోతే వారి వలన మనకు దుఃఖము కలుగుతుంది, వారి వలన మనకు తల్లికి దుఃఖం కలుగుతుంది, తండ్రి సంతోషం లేనివాడుగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ బాధ్యత ముఖ్యంగా తల్లులైన వారికి ఎంతగానో ఉంటుంది. పురుషులైన వారు బయటికి పనుల నిమిత్తం వెళ్తారు, తల్లి ఎక్కువగా ఇంట్లో ఉంటుంది. కాబట్టి అలాగూ దేవుని బోధ చేత తప్ప దేని చేత కూడా ఎవ్వరు తన ప్రవర్తనను సరిదిద్దుకోలేరు, వారి ప్రవర్తనను సరి చేసుకోలేరు. ఎన్ని మాటలన్నా లోకానుసారం, ఇప్పుడు స్కూళ్ళల్లో మారల్ ఎడ్యుకేషన్ లేదనుకుంటామా, ఉంది. వాళ్ళు ఎలాగో ప్రవర్తించాలి అని ఎన్నో కథల ద్వారా, నీతి నియమాల ద్వారా చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళలో ఏదైనా అది కార్యం జరిగిస్తుందా? జరిగించడం లేదు. ఎందుకంటే వారు చెప్పే నీతి కథలకు ఆ శక్తి లేదు, ఆ బలం అనేది లేదు. కానీ దేవుని వాక్యం జీవం కలిగినది, అది బలం కలిగినది. కనుక దేవుని మాటలే వారిలో యవనస్తులు దేని చేత తమ ప్రవర్తనను సరిచేసుకుంటారు? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుట చేతనే కదా అని కొంచెం సమయం మనం తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకొని వారిని కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని వారి చేత చదివించాలి. దేవుని వాక్యమే వారిని సరైన మార్గంలో నడిపిస్తుంది కదా. ఉపదేశం లేకపోతే జనులు ఎలాగుంటారంట, కట్టడి లేక తిరుగుతారు అని దేవుని వాక్యం ఉంది. ఉపదేశం లేకపోతే జనులంటే జనులే కాదు, పిల్లలైనా స్త్రీలైనా పురుషులైనా మనం అందరం కూడా ఎట్లాగుంటాం? కట్టడి ఉండదు, మనకు ఒక నియమం అంటూ ఉండదు, ఇప్పుడు ఒక పరిమితి అంటూ ఏమీ ఉండదు, అన్నీ వదిలేసి వెళ్ళినట్లుగా ఉంటుంది. కనుక అలాగూ మనం వారిని కూర్చోబెట్టుకొని వారికి బోధించి వారితో మనము ఆ మాటలు, దేవుని యొక్క మాటలు మనము బోధించే వారంగా, చదివించే వారంగా ఉండాలి. అందుకే కదా అవి నీ కంఠహారంగా ఉండనిమ్మని దేవుని వాక్యం చెప్తుంది. నీ తండ్రి ఉపదేశం ఎలా ఉండాలి? నీకు అందమైన మాలికగా తలకు ఉండాలి. నీ తల్లి బోధ ఎట్లా ఉండాలి? నీ కంఠానికి హారంగా ఉండాలి. వాటిని నువ్వు ధరించుకో అని అంటాడు కదా. నీ బాసికలుగా నువ్వు కట్టుకో ఆ వాక్యాన్ని అంటాడు. ఈ దుష్టలోకంలో, బయట ఉన్న ఈ దుర్మార్గమైన లోకంలో కదా ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగే స్థితిలో మనం ఉన్నాం. ఆ పిల్లల్ని బయటికి పంపితే వారు తిరిగి మనం పంపిన విధంగా తిరిగి వస్తారా అంటే రాలే. ఏవేవో పెట్టుకొని వచ్చేవారుగా ఉన్నారు. లోకం అలాగుంది, శోధనలు ఆ విధంగా ఉన్నాయి, వారికి ఉండే స్నేహితులు ఆ విధంగా ఉన్నారు.
తిరిగే వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధ వారి మనసుల్లో లేకపోతే వారు ఎంతో దారి తప్పిపోయేవారుగా ఉంటారు. కనుక ఈ సంగతులు స్త్రీలముగా మనసులో ఉంచుకొని వారిని ఇలాగ పెంచాలి, దేవునికి అప్పగించాలి, దేవుని దగ్గర పాదాల దగ్గర వారిని ఉంచాలి, ప్రతి దినము వారిని ఉంచాలి అన్న జ్ఞానం కలిగి మనము పెంచవలసిన వారంగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే సామెతల్లోని 31వ అధ్యాయంలో మనం అక్కడ కదా సొలొమోను తల్లి కూడా అక్కడ చెప్తుంది. ఏమని చెప్తుంది? 31వ అధ్యాయంలో రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. రాజైన సొలొమోను కూడా వారి తల్లి ఉపదేశం చేసింది, దేవోక్తి ఆమె చెప్పింది కదా. ఆమె ఏమని చెప్తుంది? నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకీయకము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకమని ఈ మాటలన్నీ ఆమె చెప్తూ ఉంది కదా. ఆమె ఆ 31వ అధ్యాయంలోనే కాదు, సొలొమోనుకు ఎంతో ఉపదేశం ఆమె చేసింది, దేవోక్తి ఆమె చేసినట్లుగా చూస్తాం. అంతటి గొప్ప జ్ఞానం కలిగిన సొలొమోను తల్లి యొక్క ఉపదేశాన్ని, దేవోక్తిని ఆయన విన్నట్లుగా మనము చూస్తాం. కనుక ఈ సంగతులు మనము మనసులో ఉంచుకొని దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలను దేవుడు దీవించును.